విజయనగరం జిల్లా గజపతి నగరంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయి సిద్ధార్థ కళాశాల నుంచి 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ర్యాలీ చేపట్టినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ఇక మహానుభావుల త్యాగ ఫలంతో స్వాతంత్రం లభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గ కన్వీనర్ శరద్ దుర్గా ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా బ్రిటిషులు మన దేశాన్ని పరిపాలించి విముక్తి దాదాపు నేటికి 78 సంవత్సరాలు విముక్తి పొందినటువంటి దేశం భారతదేశంకు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి, ప్రతి వ్యక్తి జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా అలవర్చుకోవాలని సూచనల మేరకు ఈ రోజు గజపతినగర్లో దాదాపు 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఒకటి చెప్తాం, ప్రతి వ్యక్తి జాతీయ భావాలను అలవర్చుకోవాల్సిందిగా కోరుతూ ఈ రోజు గజపతి నగరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ భారతదేశం యొక్క స్వాతంత్ర వేడుకలను 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ క్యాంపు నిర్వహించాలని, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజానికానికి అవేర్నెస్ కల్పించడానికి ఇవాళ బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగానే గజపతి నగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కళాశాల సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థులందరితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏ విధంగా అయితే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద కూడా